హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మరి ఇవాల్టి వీడియోలో ఎంఎస్ వర్డ్లో ఈ సుడోకో పజిల్ ఫార్మాట్ని, టేబుల్ ఫార్మాట్ని ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకోవాలి. ఏ వర్షన్ అయినా పర్వాలేదండి, 2007 కావచ్చు, 10 కావచ్చు, 13, 16, 19, 21. అయితే ఇప్పుడు నేను ఇక్కడ 16 వర్షన్ ఓపెన్ చేసిన. సో ఫస్ట్ వచ్చేసి ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ టేబుల్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత సో ఇన్సర్ట్ టేబుల్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ముందుగా ఇక్కడ మనం సుడోకో పజిల్ అనేది ఓపెన్ చేసాం కదా, ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి. సో చూడండి, కాలమ్స్ వచ్చేసి 9 ఉన్నాయి, సో రోస్ వచ్చేసి 9 ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ మనం నెంబర్ ఆఫ్ కాలమ్స్ 9 తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 9 తీసుకోవాలి. ఓకే బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఒక టేబుల్ అయితే మనకి ఈ విధంగా ఇన్సర్ట్ అయింది. మరి ఇలా ఇన్సర్ట్ అయింది కదా, సో మనకి దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం ఎలాగనేది మీరు అనుకోవచ్చు. ముందుగా ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ స్టార్ బటన్ మీద క్లిక్ చేసి పైన లేఅవుట్ అనే ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆటో ఫిట్ అనే ఒక ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఆటో ఫిట్ కంటెంట్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. చూడండి, క్లిక్ చేయగానే టేబుల్ అనేది మనకు ఇలా సైజ్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మీకు కావలసినంత రో హైట్, కాలం విడ్త్ పెంచుకోవాలంటే సేమ్ లేఅవుట్లో ఇక్కడ హైట్, విడ్త్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. రో హైట్ వచ్చేసి నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కదా. కాలం విడ్త్ ఎంత కావాలనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ సైజ్ సరిపోతుంది అనుకున్నప్పుడు సో చూడండి, ఇది సరిపోయింది కదా. అయితే ఇక్కడ చూపించినట్టుగా మనకు చుట్టూ బార్డర్ థిక్గా ఉండాలి, ప్రతి ఒక్క థర్డ్ కాలం హైలైట్ అవ్వాలి, థర్డ్ రో హైలైట్ అవ్వాలన్నప్పుడు ఏం చేయాలంటే ఇదే లేఅవుట్ ట్యాబ్లో మీరు ఇక్కడ డ్రా టేబుల్ అనేది ఒక ఆప్షన్ ఉంది, దీని మీదే క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మరి టేబుల్ డిజైన్ అనే ఒక ట్యాబ్ అయితే ఉంది. 2007 వాటిలో అయితే డిజైన్ అనే ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది, అందులో డ్రా టేబుల్ అనే ఆప్షన్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సో మీరు ఏం చేయాలంటే లైన్ వెయిట్ మీకు కావాల్సినంత తీసుకోవాలన్నమాట, రైట్. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, చుట్టూ ఈ లైన్ మీదనే కరెక్ట్గా మీరు ఇట్లాగా డ్రా చేయాలి. ఒకవేళ మీరు ఏదైనా రివర్స్లో ఇట్లా రాంగ్గా చేస్తే ఈ విధంగా వస్తుంది. కంట్రోల్ Z నొక్కండి, కరెక్ట్గా దీని మీదనే ప్లేస్ చేసి ఇట్లాగా డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా, రైట్. ఇట్లాగా మీకు బార్డర్ సరిపోకపోతే మరి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో మీకు కావాల్సినంత. ఓకే, సో ఇప్పుడు నేనైతే ప్రతి ఒక్క థర్డ్ కాలంని ఇప్పుడు హైలైట్ చేస్తున్నాను. ఇలా చూడండి, ప్రతి ఒక్క థర్డ్ రోని ఈ విధంగా హైలైట్ చేస్తున్నా. అయిపోయా, సుడోకో తయారైపోయింది. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నట్టే మనకి ఇక్కడ వచ్చింది కదా. అయితే ఇంకా కొంచెం థిక్ బార్డర్ పెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనం సో ఇప్పుడు ఈ పెన్సిల్ వెళ్ళిపోవాలంటే ఎస్కేప్ ప్రెస్ చేస్తే పెన్సిల్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నంబర్స్ అయితే సో ఇచ్చుకోవచ్చు అనమాట. మనకు ఏదో ఒకటి జస్ట్ క్యాజువల్గా అయితే ఇస్తున్నాను. ఒక 3, 6, అగైన్ 7, 9, 8, 4, 2, 8, 9, 5 ఉంది కదా. ఇక్కడ 4, 3, 8. సో ఇట్లా చూడండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ రకంగా అయితే నేను మెన్షన్ చేస్తున్నాను నంబర్స్ని. దీన్ని సెలెక్ట్ చేసుకొని సైజ్ అయితే పెంచుతున్నాను. హోమ్లోకి వెళ్ళి ఫాంట్ సైజు మీకు ఎంత అవసరం ఉందో అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, రైట్. అలైన్మెంట్ సెంటర్ కావాలనుకుంటే సెంటర్ పెట్టుకోవచ్చు మనం. ఇక వర్టికల్గా ఇక్కడ లేఅవుట్లోకి వెళ్తే అలైన్మెంట్ సెంటర్ చూడండి, కరెక్ట్గా పొజిషన్ సెట్ అవుతుంది. చూసారు కదా. సో సుడోకో టేబుల్ ఇంతేనండి. ఇంకా మీరు ఈ టేబుల్కి చుట్టూ బార్డర్ కలర్ రావాలనుకుంటే ఇక్కడ టేబుల్ డిజైన్లోకి వెళ్ళి పెన్ కలర్ ఉంటుంది, మీకు కావాల్సిన కలర్ తీసుకోవచ్చు. ఓకే, కలర్ తీసుకొని ఇట్లాగా మీరు అయితే డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా కలర్ వస్తుంది అనమాట, రైట్. సో చూసారు కదా, ఇంతే సుడోకో టేబుల్ని అయితే తయారు చేయడం. మరి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయడం మర్చిపోద్దు.
థ్యాంక్ యూ.